హాయ్ ఫ్రెండ్స్. ప్రెజెంట్ జనరేషన్లో ఎక్కడ పెట్టినా సరే ప్లాస్టిక్ వాడకం మరీ ఎక్కువైపోయింది. ఎక్కడ పట్టినా సరే ప్లాస్టిక్ వస్తువులే ఉపయోగిస్తున్నారు ఎక్కువగా. ప్లాస్టిక్ బాటిళ్ళు కానీ, ప్లాస్టిక్ గ్లాసులు కానీ, ప్లాస్టిక్ బిందెలు కానీ, ప్లాస్టిక్ బకెట్లు కానీ, ప్లాస్టిక్ టబ్బులు కానీ, లేదా ప్లాస్టిక్ వాటర్ ట్యాంకులు కానీ. సో ఈ విధంగా చూసుకుంటే సమాజంలో ప్లాస్టిక్ అనేది చాలా దారుణంగా తయారైందనమాట. చివరికి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ళు, అదేవిధంగా ప్లాస్టిక్ సంచులు, ఈ విధంగా ఎన్నో రకాల ప్లాస్టిక్‌ని మనం డైలీ మన నిత్య జీవితంలో మనం వాడుతూ ఉంటాం. ఎన్నో రకాల వస్తువులు, ప్లాస్టిక్ వస్తువుల్ని. సో, ఈ విధమైనటువంటి ప్లాస్టిక్ వస్తువుల వల్ల సమాజానికి, పర్యావరణానికి, అదేవిధంగా మన భవిష్యత్తుకి ఎంతో నష్టం చేకూరే అవకాశం ఉంది. సో, దాన్ని మీరు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకొని, గమనించుకొని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ ప్లాస్టికు భూమిలో కలిసిపోవాలంటే దాదాపు కొన్ని వందల సంవత్సరాలు పట్టిద్ది. దానివల్ల భూమి కాలుష్యం, అదేవిధంగా వాతావరణ కాలుష్యం, ఈ విధంగా రకరకాల కాలుష్యాలు ఏర్పడి చాలా రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. సో మీరేం చేస్తారంటే ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా పేపర్ సంచులు కానీ, తర్వాత పేపర్‌తో తయారు చేసిన వస్తువులు గానీ, లేదా నూలుతో తయారు చేసిన వస్తువులు గానీ, సో ఇలాంటివి ఎక్కువగా రెగ్యులర్‌గా వాడటం అలవాటు చేసుకుంటే మీ ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా పర్యావరణానికి కూడా ఎంతో మంచిది. ప్లాస్టిక్ వాడకం సింపుల్‌గా ఉంటది. డైలీ యూజెస్‌కి అనుకూలంగానే ఉంటది. కానీ దానివల్ల ఈరోజు మనం జీవిస్తాం, ఈరోజు మనం వాడుకుంటాం, వదిలేస్తాం. భవిష్యత్తు తరాలకి ఎంతో ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. సో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు, అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా ఈ ప్లాస్టిక్ వస్తువులను నిషేధించి, వాటిని వాడకం తగ్గించి, మీరు ప్రశాంతంగా పేపర్ ప్లేట్లు కానీ, లేకపోతే పేపర్‌తో తయారు చేసిన సంచులు కానీ, సో ఇలాంటివి రెగ్యులర్‌గా వాడుకుంటే మంచిది. అదేవిధంగా చాలామంది వాటర్ బాటిల్‌లో నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉంటారు. వాటర్ బాటిల్‌లో నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల ఈ వాటర్ బాటిల్‌లో నీళ్లు కొంతకాలం నిలవ ఉంటది కాబట్టి, ఈ యొక్క ప్లాస్టిక్‌కి సంబంధించినటువంటి కణాలు ఆ వాటర్‌లో కలిసి మనం తాగినప్పుడు వాటి ద్వారా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో దయచేసి మీ అందరూ ప్లాస్టిక్ వాడకాన్ని దూరంగా ఉంచండి. అదేవిధంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌లో నీళ్ళు తాగడం కూడా తగ్గించండి. అంటే నీళ్ళు తాగొద్దని చెప్పట్లా. మీరు మట్టి పాత్రలు కానీ, లేకపోతే స్టీల్ పాత్రలు కానీ, ఇలాంటివి ఏదైనా వాడుకుంటే ఆల్టర్‌నేటివ్‌గా మంచిది. మంచినీళ్ళు సేవ్ చేసుకోవడానికి కానీ, సో ఇంకో దానికి దేనికైనా సరే. ప్లాస్టికు భూమి కాలుష్యం చేస్తుంది, వాతావరణ కాలుష్యం చేస్తుంది, నీటి కాలుష్యం చేస్తుంది. ఈ విధంగా సమాజానికి, పర్యావరణానికి ఎంతో నష్టం కలిగిస్తుందన్నమాట. సో దీనివల్ల మనుషులు, రకరకాల జంతువులు, అదేవిధంగా క్రిమి కీటకాలు కూడా వాటి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకునే అవకాశం ఉంది. సో దయచేసి వ్యూవర్స్ అందరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పేపర్‌ని ఎక్కువగా వాడుకోండి. ఎందుకంటే పేపర్ మీరు రెగ్యులర్‌గా గనక వాడతా ఉంటే అవి భూమిలో ఎక్కువగా కలిసిపోయే అవకాశం ఉంటుంది త్వరగా. సో దానివల్ల భూమి కాలుష్యం ఏం జరగదు, పర్యావరణ కాలుష్యం ఏం జరగదు. కొంతమంది ఏం చేస్తారంటే ప్లాస్టిక్ వస్తువులను ఒక చోట పడేసి వాటికి నిప్పు పెడుతూ ఉంటారు. అవి తగలబడి వాతావరణంలో ఆ యొక్క పొగ కలిసిపోయి చాలా రకాల డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి పనులు మీరు ఎప్పుడు చేయొద్దు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. మీరు తగ్గిస్తే ఉత్పత్తులు కూడా తగ్గిపోతాయి ఆటోమేటిక్‌గా. సో అందరూ మెలకువగా ఇప్పుడున్న జనరేషన్‌లో ఎవరు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ నాకు తెలిసి ఒక 20% ఉంటారేమో. మ్యాక్సిమం అందరూ 80% అందరూ చదువుకున్న వ్యక్తులే ఉంటారు. సో మీరు మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వాళ్ళు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి వాళ్ళ యొక్క జీవనాన్ని ఏ విధంగా జీవించాలనే దాని గురించి అవగాహన పెంచి, వాళ్ళ డైలీ లైఫ్‌లో ప్లాస్టిక్ లేకుండా ఉండే విధంగా, వాళ్ళు జీవించే విధంగా మీరు వాళ్ళకి కొంచెం అవగాహన కల్పిస్తే చాలా మంచిది. సో ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.